సామ 6 టీవీ న్యూస్ కి స్వాగతం. తనపై గ్రామ వీడీసీ సభ్యులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తనను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారని సర్పంచ్ల సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు వినోద్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా తాను సోన్ గ్రామ సర్పంచ్గా గ్రామానికి విశిష్ట సేవలు అందించారన్నారు. కానీ ఇప్పుడు కొందరు గ్రామ వీడీసీ సభ్యులు తనపై వ్యక్తిగత కక్షతో తనను బద్నాం చేయడం సరైంది కాదన్నారు. తాను గ్రామ పంచాయతీ నిధుల్ని దుర్వినియోగం చేశారని నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ నిధులు తాను ఏమైనా వాడుకున్నట్టు రుజువు చేసినా, అలాగే గ్రామంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించినా చట్టపరంగా వేసే ఏ శిక్షకైనా తాను ఒప్పుకుంటామన్నారు. నాపై నేను గత 5 సంవత్సరాలుగా సోన్ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసినాను. కానీ నా మీద గ్రామస్తులు కక్షగట్టి రాజకీయంగా అడ్డదారిలో ఎదగాలనే ఉద్దేశంతో కొంతమంది నేతలు కావాలనే గ్రామ పెద్దలను తప్పుదోవ పట్టించడం జరుగుతుంది. నా మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నిధుల గురించి, దానిలో జరిగిన లావాదేవీల గురించి తెలుసుకొని, అంటే నా మీద మరియు గ్రామ పంచాయతీ మీద ఎంక్వైరీ జరిపించి, ఒకవేళ నేను అవినీతి చేసినట్టు రుజువైతే నాపై ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది. కానీ అంతేగాని ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఏదో ఒక అలజడి సృష్టించాలని దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు అన్నది ప్రజలకు మరియు గ్రామ పెద్దలకు ఒకసారి ఆలోచించండి. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసినాము. కానీ ఇదంతా చూస్తుంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నాపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మా సోన్ వీడీసీ పెద్దలను ఈ రాజకీయ నేతలందరూ తప్పుదోవ పట్టించి నాపై రాజకీయ ఎజెండా ఏం లేకుండా నన్ను కక్ష సాధింపులకు గురి చేస్తున్నారు. నేను చేసిన తప్పేంటి అని అడిగితే, నువ్వు 5 లక్షలు డిపాజిట్ చేస్తేనే మేము తప్పు చెప్తామని అంటున్నాను. నేను అడుగుతున్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అందుకే నేను 5 లక్షలు ఇవ్వలేను అని చెప్పేసి నేను వీడీసీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడు గ్రామ పంచాయతీలో ఏదైనా ఆరోపణలు రుజువైతే చట్టపరంగా ప్రభుత్వం ఎలా అయినా చర్య తీసుకుంటుంది. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా